అనేక రకాల అంశాలు అన్నీ కూడా మనం చర్చించుకుంటాం. ఎవరికో జోకడం కోసమో, ఎవరికో మెప్పు పొందడం కోసమో, ఎవరినో విమర్శించడం కోసమో జనం టీవీ పెట్టలే. ఉన్నది ఉన్నట్లుగా ప్రజల తరపున, ప్రజల గొంతుకై, ప్రశ్నించే గొంతుకై, అటు ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూనే ప్రభుత్వం నుంచి వెళ్ళి ప్రజలకు రావాల్సినటువంటి సౌకర్యాలు, ప్రభుత్వం నుండి ప్రజలకు కావాల్సినటువంటి వసతులు కావచ్చు, ప్రజల సంక్షేమం కోసం, ప్రజల కోసం గొంతై నిలుస్తుంది జనం టీవీ. అట్లాంటి జనం టీవీకి మీరందరూ కూడా సహాయ సహకారాలు అందిస్తూ, అట్లాగే సబ్స్క్రైబ్ చేసి, లైక్ చేసి, మీ విలువైనటువంటి అభిప్రాయాల్ని, ఇంకా ఈ ఛానల్ ఎట్లా ముందుకు పోతే బాగుంటుంది, ఏ అంశాల మీద ఫోకస్ పెడితే బాగుంటుంది, ఎట్లాంటి అంశాలని పై ఎక్కువ స్పందిస్తే బాగుంటుంది, అవినీతి మీద ఎక్కువ స్పందించాలా, లేదా తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి సామాజిక అంశాలపై స్పందించాలా, మావోయిస్టుల సమస్యల మీద, లేదా ప్రభుత్వంకి లొంగిపోతున్నటువంటి ఆ మావోయిజం దానికి సంబంధించినటువంటి అంశాలపై స్పందించాలా, బీసీ రిజర్వేషన్ మీద స్పందించాలా, ఏ రకాల అంశాల అని కాకుండా అన్ని రకాల అంశాల మీద స్పందిస్తూనే ఉన్నాం. ప్రజల తరపున ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూనే ఉన్నాం. గతంలో బీఆర్ఎస్ పార్టీ ఉన్నా మనం ప్రశ్నించడం, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఉన్నా ప్రశ్నిస్తున్నాం. ప్రశ్న ఎప్పుడు ఆగదు, ప్రశ్నించడం ఎప్పుడూ ఆగదు. అది రేవంత్ రెడ్డి ప్రభుత్వమే ఉండని, కేసీఆర్ ప్రభుత్వమే ఉండని, ఇంకొక పార్టీ ప్రభుత్వమే ఉండని, ఏ ప్రభుత్వం వచ్చినా, ఏ పార్టీ అధికారంలోకి వచ్చినా ప్రజల మేలు కోరినంత వరకే ఆ ప్రభుత్వాన్ని మనం సపోర్ట్ చేస్తాం. ప్రజల కోసం ఏదైనా వ్యతిరేక విధానాలు అవలంబిస్తే ఖచ్చితంగా ప్రశ్నిస్తాం. అది ఏ పార్టీ కానీ, ఎవరే కానీ, ఏ వ్యక్తి కానీ. నిర్బంధాలకు భయపడరు, నిర్బంధాలకు కావచ్చు, లేకపోతే బెదిరింపులకు కావచ్చు, ఇంకా ఏం చేసినా జనం టీవీ తలగ్గకుండా, జనం టీవీ వెనకడుగు వేయకుండా ముందుకు పోతూనే ఉంది. ఇట్లాంటి విషయంలో చాలా మంది సహాయ సహకారాలు అందిస్తూనే ఉన్నారు. సహాయ సహకారాలు మా వెన్నంటి ఉండి ప్రతి నిత్యం మమ్మల్ని కంటికి రెప్పలా కాపాడుకుంటున్నటువంటి చాలా మంది టీం ఉంది. ఆ టీంకి సంబంధించి అందరికి కూడా ధన్యవాదాలు. అందరు కూడా జనం టీవీలో కనపడకపోవచ్చు, కనపడని వారు చాలా మంది ప్రోత్సహిస్తూనే ఉన్నారు. మనకు లీగల్ టీం ఉంది. లీగల్ టీంకి సంబంధించినటువంటి ఒక 5 మెన్ కమిటీ, 5 మంది అడ్వకేట్లతో ఒక లీగల్ టీం ఉంది. వాళ్ళు ఎప్పుడు కంటికి రెప్పలా కాపాడుకుంటూనే ఉన్నారు. అట్లాగే మనకు ఒక మేధావుల కమిటీ ఉంది. ఎట్లాంటి వార్తలు ఇవ్వాలి, ఎట్లాంటి వార్తలు ఇవ్వకూడదు, జనాలకు ఉపయోగపడేటువంటి వార్తలు ఏంటి, ఎప్పటికప్పుడు సలహాలు సూచనలు ఇస్తున్నటువంటి ఒక మేధావుల కమిటీ ఉంది. ఇట్లా అనేక రకాల కమిటీలు మీ ముందుకు, అంటే ఏ ఇతర ఛానళ్ళు, ఇతర వ్యక్తులు చెప్తున్నట్టు మేము ఇది చేస్తున్నాం, అది చేస్తున్నాం, ఆ కమిటీ, ఈ కమిటీ, ఆ టీం, ఈ టీం అని కాదు. ఏ టీం ఉన్నా అన్నీ కూడా వెనకనే ఉంటాయి. జనం టీవీకి పరోక్షంగా సపోర్ట్ చేస్తూ జనం టీవీ ఎట్లా పోవాలో చూస్తారు, అంతే తప్ప రాజకీయంగా లబ్ధి పొందడం కోసం, ఏదన్నా అవసరాల కోసం ఈ ఛానల్ ముందుకు పోతలేదు. ఆ వ్యక్తులు కూడా, జనం టీవీ వెనుక ఉన్నటువంటి వ్యక్తులు కూడా అట్లాంటి వాళ్ళు కాదు. నిస్వార్థంగా జనం టీవీ ముందుకు పోవాలి. సమాజంలో ఉండేటువంటి పీడిత ప్రజల పక్షాన జనం టీవీ ఉండాలని కోరుకున్న వ్యక్తులే జనం టీవీ వెనుక పరోక్షంగా ఉండి ప్రోత్సాహం చేస్తున్నారు. కాబట్టి అందరికి కూడా, మా వెన్నంటి ఉన్నటువంటి అందరికి కూడా సహాయ సహకారాలు అందిస్తున్న అందరికి కూడా పేరు పేరున, వాళ్ళు పేరు చెప్పడానికి కూడా ఇష్టపడరు. మాకు పలానా వాళ్ళు అండదండగా ఉన్నారని చెప్పడానికి కూడా ఇష్టపడరు. అట్లాంటి నిక్కాల్సైన నిజాయితీ గల వ్యక్తులు జనం టీవీ వెనుక ఉండి ప్రోత్సహిస్తున్నారు. అందరికి కూడా ప్రత్యక్షంగా, పరోక్షంగా నన్ను సపోర్ట్ చేస్తున్నటువంటి అందరికి కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ మనం మార్నింగ్ న్యూస్లోకి వెళ్దాం.